బిగ్ బాస్ 19 ప్రారంభం వేళ సంచలనమైన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే మలయాళం బిగ్ బాస్ సీజన్ ప్రారంభమవగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 2 లేదా 3వ వారం ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఈసారి హిందీ బిగ్ బాస్ 19 పై మాత్రం విశేష ఆసక్తి నెలకొంది. ఆగస్టు 24న ప్రారంభం కానున్న ఈ సీజన్ ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎంటర్ అవుతారన్న ఆసక్తికర చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా WWE రిటైర్డ్ స్టార్ అండర్టేకర్ ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడని సమాచారం. 30 ఏళ్లకు పైగా రెజ్లింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన అండర్టేకర్ ను బిగ్ బాస్ కు తీసుకురావడానికి నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే తరహాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ ను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. మైక్ టైసన్ గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనను రియాలిటీ షోలో చూడడం విశేషమే కానుంది. ప్రస్తుతం అండర్టేకర్ మైక్ టైసన్ లకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ చుట్టూ చర్చలు సాగుతున్నాయని తెలుస్తుంది. అంతర్జాతీయ ఖ్యాతి గల స్టార్లను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రతిసారి బిగ్ బాస్ వేదికగా కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ మరింత గ్రాండ్ గా గ్లోబల్ గా మారబోతున్న సంకేతాలు ఇస్తుంది. బిగ్ బాస్ 19 ప్రోగ్రాం కలర్స్ టీవీ మరియు జియో హాట్స్టార్ లో ప్రసారం కానుంది.